క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ ఉదయకాల ప్రార్థనను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యమైన కీర్తి నా నోట ఉండను. యెహోవాను బట్టి నేను అతిశయపడుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించుదురు. వారితో కూడా యెహోవాను గణపరచుడి. మనం ఏకంగా కూడా ఆయన నామంను గొప్ప చేయుదుము. మరి దేవుని బిడ్డలారా, దేవుడు కీర్తనీయుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, పాపములను క్షమించగలిగిన దేవుడు. ఈ లోకంలో మనుషులను కీర్తిస్తే మనకు మేలు కలగదు, కానీ జీవం కలిగిన యేసు నామాన్ని ప్రార్థించినప్పుడు, జీవం కలిగిన యేసు నామాన్ని ఆరాధించినప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తావా, 5 నిమిషాలు ఆరాధన చేస్తావా అన్నది దేవుని చిత్తం. అయితే కొన్నిసార్లు జీవితంలో బాధలు ఉంటాయి. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా అనేకమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కపోయి ఉంటాం. కానీ దేవుడు వాళ్ళ మనసులను మార్చగలిగిన దేవుడు కనుక ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో శక్తి ఉంది. అవమానించే వాళ్ళని బట్టి దేవుని స్తుతించండి. మనల్ని బాధ పెడుతున్న వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించమని దేవుని అడుగు. అప్పుడు దేవుడు వాళ్ళ మనసులను మార్చగలడు. అందుకే కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన ఆకాశం నుండి నా మొర ఆలకించను. కాబట్టి ఈ ఉదయకాలపు ప్రార్థనలో దేవుడు మరి పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు నిన్ను కాపాడును గాక. ప్రభువును స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, పాపములను కడిగిన దేవా, ఈ భయంకరమైన ఎండ వేడిమి నుండి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించండి, ఉపశమనమును కలిగించండి. అనేక మంది బిడ్డలు బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు లోన్స్ విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అవమానం కలగకముందే దేవుడు ధనాన్ని ప్రజలకు ఇచ్చునుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా, నీకు స్తోత్ర. అద్భుతకరుడా, నీకు స్తోత్ర. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్ర. శత్రువులను దీవించండి. ఎవరైతే బంధువులు మమ్మల్ని అవమానపరుస్తున్నారో వాళ్ళకు మారు మనసు కలిగించు ప్రభు. రక్షణ భాగ్యం కలిగించు. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, రోగుల కొరకు, దీనుల కొరకు, దరిద్రుల కొరకు, అజ్ఞానుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ, తల తిరుగుతున్న ప్రతి కుటుంబాన్ని స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తూ, ప్రభువా మా పాపములను క్షమించుమని, నీ రక్తంతో కడుగుమని ప్రార్థన చేస్తూ, యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? లోక బంగారము, సనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా? నీలా జాలిగల ప్రేమ కలిగిన దేవుడేది? నీవేగా మా కాపరివి.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. పరిశుద్ధుడా, దుష్టుల కొమ్ములను విరగగొట్టుము. గర్వంగా ప్రవర్తిస్తూ వాళ్ళ ధనమును బట్టి, వాళ్ళ కార్లను బట్టి, వాళ్ళ బంగ్లములను బట్టి, వాళ్ళ ఉద్యోగాలను బట్టి, వాళ్ళ ధనాన్ని బట్టి అతిశయపడుతున్నారు. యేసు నామములో వాళ్ళకు మారు మనసు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, వృద్ధుల కొరకు, తల తిరుగుతున్న యేసు నామములో స్వస్థత కలిగించు ప్రభు. తండ్రి, మాకున్న ప్రతి అప్పు బాధలను, అప్పు కాడిని యేసు నామములో వెలుగగొట్టమని ప్రార్థన చేస్తూ దేశంలో రక్షణ, శాంతి కలిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. మా కుటుంబం కోసం, మాలో ఉన్న పిల్లల కోసం, మా భార్య కోసం, మాకున్న తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. దేవుడు అనేక రీతిలుగా వాక్యం ద్వారా వాడుకున్నట్లుగా అనేకమైన కఠిన బాధలు ఉన్నాయి. ప్రేరహాల కొరకు ప్రార్థించండి. అదేవిధంగా మాకు ఎంతమంది దూషించిన ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో దేవుడే తీర్చినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా మా కుటుంబం కోసం ఎల్లవేళలా ప్రార్థించండి. ఆర్థిక సహాయం అందించాలంటే 7659091876. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.